సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి అగ్రనాయకులు రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతలకు అధిక సంఖ్యలో మంత్రి పదవులు ఇచ్చి సీమ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు అందించాలని బలిజ సేన నాయకులు కోరారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా అభివృద్ధిలో వెనకబడిన రాయలసీమకు ఎక్కువ సంఖ్యలో మంత్రులు ఇవ్వాలన్నదే, మంత్రివర్గంలో స్థానాన్ని కల్పించాలని బలిజ సేన ఎన్డీఏ కూటమికి విజ్ఞప్తి చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా బలిజ, కాపు, ఒంటరి, తెలగ వంటి వారందరి కృషి బడుగు బలహీన వర్గాలతో కలిసి ఇంత పెద్ద విజయాన్ని సాధించడం, అలాగే బలిజలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పెద్దన్న పాత్ర పోషించాలి అన్న అంశాన్ని బలిజలు మనసులో పెట్టుకొని పెద్దన్న పాత్ర పోషించి అన్ని వర్గాల ప్రజలను దగ్గరికి చేర్చుకొని ఇంత ఘన విజయానికి చేరువయ్యారు. రాష్ట్రంలోని కూటమిలో గెలిచిన ప్రతి బలిజ ఎమ్మెల్యే, ఎంపీలకు అగ్రతాంబూలాన్ని అందించాలని కూటమి నాయకులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి మేము మా బలిజ సేన సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. వెనకబడిన రాయలసీమను గుర్తించాలని, రాయలసీమలో జనసేనకు 2 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ప్రీతిప్రాప్తమైన తిరుపతిలో అరాచక శక్తులను వారితో పోరాడి గెలిచిన ఆరణి శ్రీనివాసులు గారు అత్యధిక మెజార్టీతో, బలిజల సహకారంతో, బలిజ సేన కృషితో ఎక్కడే కానీ బలిజ సేన మీడియా ముఖంగా వచ్చి మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నామన్నది తెలియదు. మా రాష్ట్ర అధ్యక్షులు ఆర్కాడ్ కృష్ణప్రసాద్ గారు, మరి నేను రాష్ట్ర ఉపాధ్యక్షులుగాను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా అధ్యక్షులు, ప్రజెంటు ఇక్కడ మీ మీడియా సమావేశంలో ఉన్న కడప జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ గారు, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు నరసింహ గారు, రాష్ట్ర కార్యదర్శి మహిళా వింగ్లోను, ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా బలిజల ఐక్యత ఈ యొక్క కూటమి గెలుపుకు ఎంతో దోహదపడిందని మీడియా ముఖంగా తెలియజేస్తూ అందరికీ సముచిత స్థానం కల్పించే విధంగా వెనుకబడిన రాయలసీమను ముందంజలో ఉంచే విధంగా పెద్దలు, కూటమి నాయకులు గమనించాలని, అదేవిధంగా ప్రతి ఒక్క నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే, రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఈ యొక్క కూటమి రావాలన్న కసితో పనిచేసిన, ప్రాణాలకు వడ్డించి ఇటువంటి అరాచక శక్తులను ఒడ్డుకోవాలంటే అందరూ ఐక్యతగా పోరాడితేనే సాధ్యమని ఒక పిలుపునిచ్చి ఎనలేని కృషి, నిద్రలేని రాత్రులు గడిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పురంధేశ్వరి గారికి, దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలతో పాటు అభినందనలు తెలియజేస్తున్నాము. రాయలసీమను కాస్త వెనుకబడిన ప్రాంతమని గుర్తించి
అలాగే బలిజలకు రాష్ట్రంలో గెలుపొందిన వారికి మంత్రివర్గంలో చోటిచ్చి తోడ్పడాలని మా బలిజ సేన తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సందర్భంగా కడప జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ మాట్లాడతారు. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారము. ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా, రాష్ట్రంలోనే రాయలసీమ ప్రాంతము అత్యధిక వెనుకబాటుతనంలో ఉంది. ఇక్కడ బలిజ సేన ప్రతి నియోజకవర్గంలో, రాయలసీమలో ప్రతి నియోజకవర్గంలో బలిజ సేన పనిచేసి ఎటువంటి ఒక చిన్న ప్రాధాన్యత కూడా కోరుకోకుండా వెనకుండి నడిపించి ప్రతి నియోజకవర్గంలో బలిజ సేన ఈరోజు పనిచేసింది. ఆ ఇదిలో భాగంగా బలిజ సేన వాళ్ళు మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క చోట బలిజలకు టికెట్ ఇస్తేనేమి, ఎన్డీఏ కూటమిలో ఇచ్చిన ప్రతి వ్యక్తి కోసము వెనకుండి నడిపించారు. బలిజ సేన బలిజలు పెద్దన్న పాత్ర పోషించాలన్నటువంటి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ పనిచేసి ఇక్కడ తిరుపతిలో అరణి శ్రీనివాసుల గారి కోసం అయితేనేమి, రైల్వే కోడూరు అరవ శ్రీధర్ గారి కోసం అయితేనేమి, రాజంపేటలో బాలసుబ్రహ్మణ్యం గారి కోసం అయితేనేమి, కడపలో మేడం గారి కోసం అయితేనేమి, ప్రతి ఒక్కరి కోసము బలిసేన ఎంతో కృషి చేసింది. ఈ రాయలసీమ వెనుకబడిన రాయలసీమలో మంత్రివర్గంలో కొత్తగా ఏర్పడుతున్నటువంటి మంత్రివర్గంలో అత్యధిక స్థానాలు ఇచ్చి, ఎన్డీఏ కూటమి వారు అత్యధిక స్థానాలు ఇచ్చి రాయలసీమ అభివృద్ధికి తోడ్పడాలనేసి మనస్ఫూర్తిగా బలిసేన తరపున కోరుకుంటూ, రాష్ట్ర ఎన్డీఏ కూటమి రాష్ట్ర నాయకులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, పురంధేశ్వరి గారికి, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్రంలో గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థికి, ఎంపీ అభ్యర్థులకు మా బలిసేన తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాయలసీమ వెనుకబాటుతనాన్ని గుర్తించి దయ ఉంచి రాయలసీమలో గెలిచిన అభ్యర్థులకు మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించి అత్యధిక శాతం రాయలసీమ నుంచి మంత్రివర్గంలో చోటు కల్పించాలనేసి మా బలిసేన తరపున కోరుకుంటూ, అదేవిధంగా రాష్ట్రంలో రాయలసీమలో బలిజలకు ముఖ్యంగా మంత్రివర్గంలో చోటు కల్పించి బలిజల వెనుకబాటుతనాన్ని గుర్తించి బలిజలకు సముచిత స్థానం కల్పించి బలిజలు ముందుండేటట్టు కృషి చేయాలనేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చేతులెత్తి సవినయంగా వేడుకుంటున్నాము. బలిసేన రాయలసీమ వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అంచెలంచెలుగా ఎదిగి రాబోయే రోజుల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికైతేనేమి, పవన్ కళ్యాణ్ గారి జనసేన ప్రభుత్వానికైతేనేమి వెన్నంటి ఉంటుందనేసి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, రాయలసీమలో వెనుకబాటుతనాన్ని గుర్తించాలనేసి, రాయలసీమలో వెనుకబాటుతనంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని గుర్తించి అభ్యర్థులను మంత్రివర్గంలో అత్యధిక శాతం తీసుకొని రాయలసీమ అభివృద్ధికి ఎన్డీఏ కూటమి తోడ్పడాలనేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. మిత్రులకి నమస్కారం. ఈరోజు మన 4వ తారీఖు అందరూ చూశారు పవన్ కళ్యాణ్ ఎంత విజయంగా గెలిచాడో. ఆయన ఓటు లేని ఆయన ఎంతో గొప్పగా గెలిచాడు. ఎందుకంటే మేము ఊహించలేదు. ఆయన ఏమన్నారు, బలిజలకి ఎక్కడ స్థానం లేదన్నారు కదా, ఇప్పుడు ప్రజలే చూపించారు ప్రజలు ఎంత ఆయనకు మంచి స్థానం ఉండదు అనేసి. ఈ సందర్భంగా మేమైతే చెప్పేది, బలిజలకి ఎంతో వెనకబడి ఉన్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించాలని పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మరీ చెప్తున్నాను. ఈ 21కి 21 గెలిచిన ప్రతి అభ్యర్థికి మా అన్నమయ్య జిల్లా తరపు నుండి బలిజ సేన నుండి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలానే ముందుకు పోవాలని, నెక్స్ట్ రాబోయే కాలంలో మా పవన్ కళ్యాణ్ గారు సీఎంగా కూర్చోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.